ఎక్కడికి వెళ్ళినా జనసేన తెలుగుదేశం పార్టీని ప్రజలు స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల రాక్షస పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని రకాలుగా కూడా ప్రజలు ఇబ్బందులు పాలయ్యారు. అన్ని వర్గాల ప్రజలకి జగన్మోహన్ రెడ్డి పాలన యొక్క అవినీతి వల్ల అందరికి కూడా ఇబ్బంది కలిగింది. పేదవాళ్ళు బతకలేని పరిస్థితి, బడుగు బలహీన వర్గాలు బతకలేని పరిస్థితి, వ్యాపారస్తులు వ్యాపారాలు లేవు, చిరు వ్యాపారాలకి గోణీలు అవుట్ల, అన్ని రకాలుగా కార్మికులు మరి ముఠా వర్కర్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని పార్టీని గెలిపిద్దామని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో జనసేన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని గడప గడపకి తీసుకెళ్తా ఉన్నాం. దాంట్లో పెద్ద ఎత్తున జనసేన శ్రేణులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొంటున్న తరుణంలో రాబోయే రోజుల్లో ఈ అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 36వ డివిజన్లో పెద్ద ఎత్తున మా పార్టీ డివిజన్ పార్టీ చలమశెట్టి శ్రీను కానీ, ప్రధాన కార్యదర్శి బాబీ కానీ, అలాగే డివిజన్ ఇన్ఛార్జి మన రాము కానీ, అలాగే జనసేన మరి సోమసుందరం మన విజయవాడ అర్బన్ వైస్ ప్రెసిడెంట్ సోమసుందరం కానీ, అలాగే వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ డివిజన్ అనిల్ కానీ, మన రజనీ కానీ, విజయమ్మ కానీ పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో ప్రజలకు అండగా ఉంటాం. పెద్ద ఎత్తున ప్రజలకి తెలుపుతా ఉన్నాం. ఒక చారిత్రాత్మకమైన అవసరం రేపు తెలుగుదేశం జనసేన కారటం గెలవటం అనేది. ఇవాళ డివిజన్లో ఎక్కడికక్కడ ఎక్కడికి వెళ్ళా 5 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే మొహం చూడలేదు, గెలిచిన కార్పొరేటర్లు కనబడతలేదు అని చెప్తా ఉన్నారు. ఎప్పుడూ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్రంలో నగరంలో మున్సిపల్ కార్మికుల సమ్మె వల్ల చెత్త రోడ్లన్నీ కూడా మురికి కూపాలు అయిపోయినాయి. ఒకవైపు పేదవాళ్ళకి అంగన్వాడీ టీచర్లు స్ట్రైక్లో 1 నెల రోజుల నుంచి ఉన్నారు. ఇవాళ మున్సిపల్ ఉద్యోగులు తమ న్యాయమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చమని వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. 108, 104, అలాగే వాలంటీర్లు, టీచర్లు అందరూ ప్రభుత్వ ఉద్యోగులు అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులకు గురి చేశాడు. ఎన్నికల ముందేమో అలవి కాని హామీలు ఇచ్చాడు, నేను అధికారంలోకి వస్తే మీకు స్వర్గం చూపిస్తా అని. ఎన్నికలు వచ్చినాక, అధికారంలోకి వచ్చినాక 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చిరు ఉద్యోగులకు కానీ, అంగన్వాడీ, మున్సిపల్ వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగులు అందరికి కూడా నరకం కనబడింది. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం తథ్యం, ఖచ్చితంగా గెలుస్తుంది.